హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సహనం లాజిక్స్. మనం ప్రీవియస్ సెషన్లో మోడల్ 1లోని క్వశ్చన్స్ని చూస్తున్నాం. మరి ఈ సెషన్లో కూడా మోడల్ 1లో బేసిక్, మీడియము, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ని ట్రై చేద్దాం. ఓకేనా గైస్? 17వ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఒక బ్యాంక్ లోన్ అప్లికేషన్ కోసం పవన్ అనే వ్యక్తి ముందు నుండి 8వ స్థానంలో ఉన్నాడు. అలాగే చివరి నుండి సుజాత 22వ స్థానంలో నిలబడి ఉంది. వికాస్ అనే వ్యక్తి సుజాత కన్నా 10 స్థానాలు ముందు నిలబడ్డాడు, కానీ పవన్ కన్నా 16 స్థానాలు వెనక నిలబడ్డాడు అనమాట. అయినా బ్యాంక్లో మొత్తం లోన్ కోసం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అన్నది ప్రశ్న అనమాట. ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చాడు? పవన్ యొక్క స్థానం ముందు నుంచి 8వ స్థానం ఇచ్చాడు, చివరి నుండి సుజాత యొక్క స్థానం 16వ స్థానం ఇచ్చాడు, మరియు వికాస్ అనేవాడు సుజాత కన్నా 10 స్థానాలు ముందంట, కానీ పవన్ కంటే 16 స్థానాలు వెనకంట. చెక్ చేద్దాం టోటల్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయో చెక్ చేయమంటున్నాడు. ఓకేనా? పవన్ యొక్క స్థానం ఎంత? ముందు నుంచి అయినా ఒకటే, లెఫ్ట్ సైడ్ నుంచి అయినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ముందు నుంచి ఎంత? 8th ప్లేస్. అలాగే సుజాత చివరి నుండి ఉన్న రైట్ సైడ్ నుంచి ఒకటే, చివరి నుండి ఎన్నో ప్లేస్? 22nd ప్లేస్. అయినా వికాస్ అనేవాడు కనుక్కోవాలన్నాం. వికాస్ ఎట్లా? సుజాత ఎంత? 22 కదా. సుజాత కన్నా 10 స్థానాలు ముందు ఉన్నాడు. అలాగే పవన్ కన్నా 16 స్థానాలు కింద ఉన్నాడు. ఓకేనా? సుజాత పవన్ కన్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి, సుజాత కంటే 10 స్థానాలు ముందు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? టోటల్ చేయాలి. 22 + 10 32 పొజిషన్లో ఉన్నట్టు. అలాగే పవన్ కంటే వెనుక 16 స్థానాలు వెనుక ఉన్నాడు అనమాట, అంటే 24 ప్లేస్. చూడండి టోటల్ కనుక్కోవాలంటే వికాస్ యొక్క స్థానం 2 సెంట్స్ తెలుస్తుంది కదా. 32 24 -1 55 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ అప్లికేషన్లో అంటే లోన్ కోసం వచ్చినటువంటి అప్లికేషన్ మొత్తం ఎన్ని? 55 అనమాట. ఓకేనా? మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి. పవన్ కదా, పవన్ సుజాత ఇంకెవరు? వికాస్ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పవన్ ముందు నుంచి ఎన్నో ప్లేస్? 8th పొజిషన్ అనమాట. సుజాత చివరి నుండి ఎన్నో ప్లేస్? 22 ప్లేస్ అనమాట. వికాస్ సుజాత కన్నా 10 స్థానాలు ముందు ఉన్నాడు, అంటే ముందు వైపుకి వెళ్ళాలి. వెళ్తే ఎంత? 32 వస్తుంది. అలాగే పవన్ కంటే వెనుక అనమాట. ఎంత? 16 స్థానాలు వెనుక ఉన్నాడు. 16 స్థానాలు వెనుక అని కలిపితే ఎంత? 20 + 10 చేయాలి ఇక్కడ. ఓకేనా? చేస్తే 32 వస్తుంది. ఈ 16 స్థానాలు వెనుక కాబట్టి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 24 అవుతుంది. మనకు వికాస్ యొక్క స్థానం పైనుంచి తెలిసింది, కింది నుంచి తెలిస్తే టోటల్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ వాల్యూ -1. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ అయినా ఒకటే, ఫస్ట్ అయినా ఒకటే, రైట్ సైడ్ అయినా ఒకటే, లాస్ట్ నుంచి అయినా ఒకటే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత? ఫస్ట్ నుంచి స్థానం, మొదటి నుంచి స్థానం ఎంత? 24. చివరి నుంచి స్థానం ఎంత? 32 -1 చేస్తే టోటల్ వచ్చేసి బ్యాంక్ అప్లికేషన్లో ఎన్ని వచ్చాయంట? 55 వచ్చాయి లోన్ కోసం. మీరు క్వశ్చన్లా చూడకండి. పవన్ అంటే ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, మీ ఎడ్యుకేషన్ అయిపోయింది, మీరు జాబ్ చేయాలనుకున్నాడు, కానీ పవన్ అనే వ్యక్తి డిఫరెంట్గా ఆలోచించాడు అనమాట. నేను ఒక చోట పనిచేయడం కంటే నేనే ఒక 10 మందికి ఉపాధి కల్పించేటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి బిజినెస్ పెట్టాలనుకున్నాడు. బిజినెస్ పెట్టాలనుకుంటే బ్యాంక్ లోన్ కావాలి. బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్లో అప్లికేషన్ కోసం ఒక వరుస నిలబడ్డాడు అనమాట. అలా ఊహించుకోవాలి. మన డైలీ లైఫ్లో ఇలా ఊహించుకుంటే సరిపోద్ది. ఓకేనా? 18వ క్వశ్చన్ ఏమిచ్చాడో చూడండి. ఒక క్లాస్ రూమ్లో రామ్ యొక్క ర్యాంక్
20వ ర్యాంక్ మొదటి నుంచి అనమాట. అలాగే చివరి నుండి లక్ష్మణ్ యొక్క ర్యాంక్ 30వ ర్యాంక్. మరియు భరత్ అనే వ్యక్తి లక్ష్మణ్ కన్నా 21 స్థానాలు అంటే 21 ర్యాంకులు ముందు ఉన్నాడనమాట. మరియు రామ్ కన్నా 31 స్థానాలు వెనక ఉన్నాడు. అయినా మొత్తం క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్నదే ప్రశ్న. ఓకేనా గాయస్? రామ్ యొక్క స్థానం మొదటి నుంచి ఇచ్చాడు, లక్ష్మణ్ యొక్క స్థానం చివరి నుంచి ఇచ్చాడు. మరియు భరత్ అనే వ్యక్తి లక్ష్మణ్ కన్నా 21 స్థానాలు అంటే 21 ర్యాంకులు ముందు ఉన్నాడంట. అలాగే రామ్ కంటే 31 ర్యాంకులు వెనుక ఉన్నాడంట. చూద్దాం మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు కనుక్కోమంటున్నాడు. రామ్ యొక్క స్థానం ఎంత ముందు నుంచి? రామ్ యొక్క స్థానం ముందు నుంచి 20వ ర్యాంక్, 20వ ర్యాంక్ అనమాట. లక్ష్మణ్ యొక్క ర్యాంక్ చివరి నుండి ఎంత? 30వ ర్యాంక్. అలాగే భరత్ ర్యాంక్ వచ్చేసి లక్ష్మణ్ కన్నా లక్ష్మణ్ కన్నా 21 ర్యాంకులు ముందు ఉన్నాడు అనమాట. 21 ర్యాంకులు ముందు ఉన్నాడు. అలాగే రామ్ ఎంత 20 పొజిషన్ 20వ ర్యాంక్ కదా. రామ్ కన్నా 31 స్థానాలు 31 ర్యాంకులు చివర ఉన్నాడు అనమాట. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. భరత్ యొక్క స్థానం ఎంత? లక్ష్మణ్ కన్నా 21 స్థానాలు పైన కాబట్టి 21 ర్యాంకులు పైన కాబట్టి 51వ ర్యాంక్ అనమాట. అలాగే రామ్ కంటే 31 స్థానాలు చివర కాబట్టి ఇక్కడ నుంచి కూడా 51వ ర్యాంక్. ఇప్పుడు చూడండి, భరత్ యొక్క ర్యాంక్ అనేది మనకు పైనుంచి తెలిసింది, కింది నుంచి తెలిసింది. ఓకేనా? ఇప్పుడు టోటల్ కనుక్కోవాలంటే ఎంత? టోటల్ కనుక్కోవాలంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ -1 చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి ప్లస్ లాస్ట్ నుంచి అయినా ఒకటే. ఎంత? 51 -1 చేస్తే 101 అన్నది ఆన్సర్. ఓకేనా? మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే చూడండి డయాగ్రామ్. ఒక క్లాస్ రూమ్ లో రామ్ ఉన్నాడు. లక్ష్మణ్ భరత్ రామ్ వచ్చేసి ముందు నుండి 20వ ర్యాంక్. ఓకేనా? ముందు నుంచి 20వ ర్యాంక్. లక్ష్మణ్ చివరి నుండి 30వ ర్యాంక్. ఓకేనా? భరత్ అనేవాడు లక్ష్మణ్ కన్నా 21 స్థానాలు ముందు ఉన్నాడు అనమాట. 21 స్థానాలు ముందు ఉంటే 30 + 21 చేయండి అంటే 51 అనమాట. 51. ఓకేనా? అలాగే రామ్ కన్నా 31 స్థానాలు +1 చేయండి. 31 స్థానాలు వెనుక ఉన్నాడు అనమాట. చేస్తే 51 వచ్చింది. ఓకేనా? భరత్ యొక్క స్థానం మనకు చివరి నుండి తెలిసింది, ముందు నుంచి తెలిసింది. చూడండి, భరత్ యొక్క స్థానం ముందు నుంచి తెలిసింది, చివరి నుంచి తెలిసింది. తెలిస్తే టోటల్ ఎలా కనుక్కుంటాం? 2 పొజిషన్స్ ని యాడ్ చేసి -1 చేస్తాం. ఆన్సర్ ఈజ్ 101. ఓకేనా గైస్? 19th క్వశ్చన్ ఏమిచ్చాడో చూడండి. ఒక మెడికల్ టెస్ట్ కోసం కొంతమంది ఒక వరుసలో నించున్నారు అన్నమాట. వారిలో అర్జున్ ముందు 10 మంది ఉన్నారు అన్నమాట. మరియు రష్మిక 19వ స్థానంలో ఉంది. కిరణ్ అనే వ్యక్తి రష్మిక కన్నా 12 స్థానాలు ముందు ఉన్నాడనమాట. అయితే అర్జున్ కన్నా 22 స్థానాలు వెనక ఉన్నాడు. అయితే మొత్తం మెడికల్ టెస్ట్ లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. ఓకేనా గైస్? మనకు మొదటి నుంచి అర్జున్ యొక్క స్థానం ఇచ్చాడు, చివరి నుండి రష్మిక యొక్క స్థానం ఇచ్చాడు. మధ్యలో వికాస్ అనే వ్యక్తి రష్మిక కన్నా 12 స్థానాలు ముందు ఉన్నాడంట, అర్జున్ కన్నా 22 స్థానాలు వెనక ఉన్నాడంట. టోటల్ మెడికల్ టెస్ట్ లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల సంఖ్య కనుగొనమంటున్నాడు. ఓకేనా? చూద్దాం. అర్జున్ క్వశ్చన్ ప్రకారం అర్జున్ ముందు నుంచి ఎన్నో ప్లేస్ లో ఉన్నాడు? 10వ ప్లేసా? 10వ స్థానంలో ఉన్నాడా? కాదు. అర్జున్ ముందు బాగా అబ్జర్వ్ చేయండి. అర్జున్ ముందు 10 మంది ఉన్నారంట. అంటే అర్జున్తో కలిపితే 11వ స్థానంలో ఉంటాడు. అర్జున్ యొక్క స్థానం
11వ పొజిషన్ అనమాట. ఓకేనా? క్వశ్చన్ అనేది ఇండైరెక్ట్ గా అడిగాడు, డైరెక్ట్ గా అడగకుండా కొంచెం ఇండైరెక్ట్ గా అడిగాడు. మనం కనుక్కోవాలి, మనం మిస్ అయ్యామా ఆన్సర్ తప్పుపోద్ది. ఓకేనా? అర్జున్, తర్వాత రష్మిక, నేషనల్ క్రష్ కదా, రష్మిక మందాన చివరి నుంచి ఎంత 19వ పొజిషన్ లో ఉంది, నిలబడి ఉంది. ఓకే. కిరణ్ అనే వ్యక్తి రష్మిక కన్నా 12 స్థానాలు ముందు నించొని ఉన్నాడు. అలాగే అర్జున్ ఎంత 11వ ప్లేస్ లో ఉన్నాడు. అర్జున్ కన్నా 22 స్థానాలు, అంటే 22 స్థానాలు వెనక ఉన్నాడు, నించొని ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు టోటల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? కిరణ్ యొక్క స్థానం రెండు వైపుల నుంచి తెలియాలి. ఇప్పుడు రష్మిక కన్నా 12 స్థానాలు ముందు అంటే 19 ప్లస్ 12 చేయండి, ఎంత వస్తుంది? 21 వస్తుంది. 31 వస్తుంది. అలాగే అర్జున్ కంటే 21 స్థానాలు తక్కువ కాబట్టి ఎంత వస్తుంది? 33 వస్తుంది. ఇప్పుడు 2 పొజిషన్స్ మనకు మొదటి నుంచి తెలుసు, చివరి నుంచి తెలుసు. అయితే యాడ్ చేయండి. 31 ప్లస్ 33 మైనస్ 1, 63 ఆన్సర్. ఓకేనా? మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి. అర్జున్ కదా, అర్జున్ చివరి నుంచి రష్మిక మందాన నేషనల్ క్రష్ కదా, కిరణ్, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఓకే. అర్జున్ ముందు నుండి ఎన్నవ పొజిషన్లో ఉన్నాడు? 11వ పొజిషన్లో ఉన్నాడు. రష్మిక చివరి నుండి ఎన్నో పొజిషన్లో ఉంది? 19వ పొజిషన్లో ఉంది. ఓకేనా? కిరణ్ రష్మిక కన్నా 12 స్థానాలు ముందు ఉన్నాడు, 12 స్థానాలు ముందు నిలబడి ఉన్నాడు. ఓకేనా? 12 స్థానాలు అంటే ప్లస్ 12 యాడ్ చేయండి, చేస్తే ఎంత వస్తుంది? 31 వస్తుంది. అలాగే అర్జున్ కంటే వెనుక అనమాట, అర్జున్ కంటే 22 స్థానాలు ప్లస్ 22 చేయండి, 22 స్థానాలు వెనుక కదా, 33. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిరణ్ యొక్క స్థానం మనకు కింది నుంచి తెలిసింది, పై నుంచి తెలిసింది. మనకు కిరణ్ యొక్క పొజిషన్ 2 సైడ్ నుంచి తెలిస్తే టోటల్ ఎలా కనుక్కుంటాం? టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ మైనస్ 1. ఫస్ట్ నుంచి అన్నా లాస్ట్ నుంచి అన్నా ఒకటే. ఓకేనా? అంత పొజిషన్ మొదటి నుంచి 33, లాస్ట్ నుంచి ఎన్నో పొజిషన్? 31 పొజిషన్, మైనస్ 1. ఆన్సర్ ఎంత? 63. అంటే ఆ మెడికల్ టెస్ట్లో మొత్తం పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఎంతమంది అంటే 63. ఓకేనా? 20th క్వశ్చన్ ఏమిచ్చాడో చూడండి. ఒక బస్ స్టేషన్లో ప్రయాణికులు టికెట్ తీసుకునేందుకు ఒక వరుసలో నిలబడ్డారు. వారిలో క్రిష్ ముందు నుంచి 12వ స్థానంలో ఉన్నాడు, మరియు సురేష్ చివరి నుండి 18వ స్థానంలో నిలబడి ఉన్నాడు. అయినా మోహన్ అనే వ్యక్తి సురేష్ కన్నా 7 స్థానాలు ముందు నిలబడి ఉన్నాడు, కానీ క్రిష్ కన్నా 14 స్థానాలు చివర నిలబడి ఉన్నాడు. అయినా మొత్తం ఆ క్యూలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అన్నది ప్రశ్న. ఓకేనా గైస్? క్వశ్చన్లో ఏమిచ్చాడు? ఒక బస్ స్టేషన్లో క్యూ ఉందంట. దాంట్లో క్రిష్ యొక్క స్థానం ముందు నుంచి ఇచ్చాడు, సురేష్ యొక్క స్థానం చివరి నుంచి ఇచ్చాడు. అలాగే మధ్యలో వచ్చేసి మోహన్ వచ్చేసి సురేష్ కన్నా ఎన్ని స్థానాలు? 7 స్థానాలు ముందు ఉన్నాడంట, 14 క్రిష్ కన్నా వెనుక ఉన్నాడంట. అయితే మొత్తం ప్రయాణికులు ఎంతమందో కనుక్కోమంటున్నాడు. ఓకేనా గైస్? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే మీరే కనుక్కోవాలి. ఓకేనా? మన రూల్ తెలుసు కదా మీకు. 3 క్వశ్చన్స్ నేను ఇస్తాను. 1 క్వశ్చన్కి మీరే ఆన్సర్ కనుక్కోవాలి. ఓకేనా? మీరు క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రీజనింగ్లో మీరు చేయాల్సింది ఎక్కువగా ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తారో మీరు ఆన్సర్స్ అంత ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా?
ఏం చోటు ఆన్సర్ చేస్తావా? ఓకే, ఆన్సర్ చేస్తాడంట మన చోటు. చూద్దాం. 21 క్వశ్చన్ ఏమిచ్చాడు చూడండి. ఒక ఫుడ్ ఫెస్టివల్లో ఒక పిజ్జా సెంటర్ వద్ద ఒక క్యూ ఉందన్నమాట. ఆ క్యూలో వేణు ముందు నుంచి 11వ స్థానంలో మరియు తేజ చివరి నుండి 19వ స్థానంలో ఉన్నారు. అయితే సంతోష్ అనే వ్యక్తి వేణు కంటే 5 స్థానాలు వెనకగా ఉండి మరియు వేణు తేజ మధ్యలో నిలబడి ఉన్నాడనమాట. అయినా ఆ వరుసలో మొత్తం ఎంతమంది ఫుడీస్ ఉన్నారు అంటే వ్యక్తులు ఉన్నారు అని అర్థం అనమాట. ఓకేనా? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. వేణు మొదటి నుంచి 11వ స్థానంలో, తేజ చివరి నుంచి 19వ స్థానంలో ఉన్నాడు. సంతోష్ వారి మధ్య ఉన్నాడంట. సంతోష్ అనేవాడు వేణు కంటే చివరిగా ఒక 5వ స్థానంలో ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. ఓకే, చూడండి. క్వశ్చన్ ప్రకారం వేణు ముందు నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు? 11వ పొజిషన్లో ఉన్నాడు. అలాగే తేజ చివరి నుంచి రైట్ సైడ్ అంటే చివరి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు? 19వ పొజిషన్లో ఉన్నాడు. సంతోష్ అనేవాడు వేణు పొజిషన్ అంతా వేణు కంటే 5 స్థానాలు వెనుకగా నిలబడ్డాడు కాబట్టి +5 యాడ్ చేస్తే 16వ పొజిషన్లో సంతోష్ ఉన్నాడు. ఇంకోటి ఏమిచ్చాడు? సంతోష్ ఏం చేశాడు? వేణుకి మరియు తేజకి మధ్యలో ఉన్నాడు. ఓకేనా? వేణు ఎన్నో స్థానం? 11వ పొజిషన్. ఎంత స్థానాలు వెనుక ఉన్నాడంటే +5 అంటే 19వ ప్లేస్లో ఉన్నాడు. తేజ ఎన్నో ప్లేస్లో ఉన్నాడు? 19వ ప్లేస్లో ఉన్నాడు. డిఫరెన్స్ చూడండి, ఇక్కడ నుంచి +5 డిఫరెన్స్ అయితే మధ్యలో కూర్చుంటే ఇటువైపు నుంచి కూడా డిఫరెన్స్ 5 ఉండాలి కదా, 5 స్థానాలు డిఫరెన్స్ ఉండాలి కదా. సో +5 చేస్తే ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఓకేనా? 24వ ప్లేస్లో ఉన్నాడు. మనకు సంతోష్ యొక్క స్థానం రెండు వైపు నుంచి తెలిసింది కదా. సో టోటల్ ఎంత? టోటల్ ఆ క్యూలో నిలబడినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 24 + 19 - 1 చేస్తే 39 ఆన్సర్ వస్తుంది. ఆ క్యూలో మొత్తం 39 మంది నిలబడ్డారు. ఓకేనా? మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ డయాగ్రామ్ ద్వారా చూడండి. ఒక ఫుడ్ ఫెస్టివల్లో పిజ్జా సెంటర్ ముందు క్యూలో కొంతమంది నిలబడ్డారు. వారిలో వేణు ఎన్నో స్థానంలో ఉన్నాడు? 11వ పొజిషన్లో ఉన్నాడు. కరెక్టా? అలాగే తేజ ఎన్నో స్థానంలో ఉన్నాడు? 19వ పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా? మరియు సంతోష్ చూడండి, సంతోష్ వీరికి మధ్యగా ఉన్నాడని చెప్పారు కదా క్వశ్చన్లో. వేణు కంటే ఒక 5 స్థానాలు వెనకగా ఉన్నాడు. అంటే పొజిషన్ అంతా 16వ పొజిషన్, లెఫ్ట్ సైడ్ నుంచి 16వ పొజిషన్. ఓకేనా? చివరి నుండి రైట్ సైడ్ అనమాట. చివరన్నా రైట్ సైడ్ అయినా ఒకటే. రైట్ సైడ్ నుండి ఎన్నో పొజిషన్లో ఉన్నాడు? ఇప్పుడు చూడండి, మధ్యగా ఉన్నాడంటే ఇటువైపు నుంచి చూసినా 5 స్థానాలు డిఫరెన్స్ ఉండాలి, ఇటువైపు నుంచి చూసినా 5 స్థానాలు డిఫరెన్స్ ఉండాలి. అంటే +5 చేస్తే ఎంత అవుతుంది? +5 చేస్తే +5 చేయాలి. +5 చేస్తే ఎన్నో పొజిషన్ ఉంటాడు? 90 + 24వ పొజిషన్లో ఉంటాడు. ఓకేనా? సంతోష్ యొక్క స్థానం మనకు మొదటి నుండి తెలుస్తుంది, చివరి నుండి తెలుస్తుంది. ఓకేనా? ఒకే స్థానం రెండు వైపు నుంచి తెలిస్తే ఆన్సర్ ఏంటి? టోటల్ కనుక్కోవాలంటే 16 పొజిషన్ +24, ఈ 2 పొజిషన్స్ ని యాడ్ చేసి -1 చేయాలి. చేస్తే మనకు 39 అనేది ఆన్సర్ వచ్చుద్ది. ఓకేనా గైస్? 22 క్వశ్చన్ ఏమిచ్చాడు చూడండి. ఒక మ్యూజిక్ బ్యాండ్లో సింగర్స్ అందరూ ఒక స్టేజ్ మీద వరుసలో నిలబడి పాడుతున్నారు. వారిలో అజయ్ ఎడమ వైపు నుంచి 8వ స్థానంలో ఉండి మరియు అంజలి కుడివైపు నుంచి 17వ స్థానంలో ఉంది. రఘు అనే వ్యక్తి అజయ్ కన్నా 7 స్థానాలు చివరగా ఉండి మరియు అంజలికి అజయ్కి మధ్యగా ఉన్నాడనమాట. అయితే ఆ మ్యూజిక్ బాండ్లో మొత్తం పార్టిసిపేట్ చేసినటువంటి సింగర్స్ ఎంతమంది అని ప్రశ్న అనమాట. ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఎడమ వైపు నుంచి అజయ్ యొక్క స్థానం ఇచ్చాడు, కుడివైపు నుంచి మనకు అంజలి యొక్క స్థానం ఇచ్చాడు,
మరియు ఈ రఘు అనే వ్యక్తి అజయ్ కంటే 7 స్థానాలు వెనుకగా నిలబడి ఉన్నాడంట. అయినా రఘు వారిద్దరి మధ్యలో కూర్చున్నారంట. వారిద్దరి మధ్యలో కూర్చున్నారు అన్న, సరాసరి వారి మధ్యలో కూర్చున్నారు అన్న, మనం చూద్దాం క్వశ్చన్స్ ఎలా ఉంటుందో. అజయ్ ఎడమ వైపు నుంచి ఎన్నవ స్థానంలో ఉన్నాడు? 8వ పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా? అంజలి కుడివైపు నుంచి ఎన్నవ స్థానంలో ఉంది? 17వ స్థానంలో ఉంది. ఇప్పుడు రఘు అనే వ్యక్తి అజయ్కి 8 స్థానాలు చివర ఉన్నాడు అనమాట. 8 స్థానాలు వెనుక ఉన్నాడు, అంటే 7 స్థానాలు చివర ఉన్నాడు. 15th పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? సరాసరి వారి మధ్యలో కూర్చున్నాడు అన్న, వారి మధ్యలో కూర్చున్నారన్న. ఇప్పుడు చూడండి, రఘు, అజయ్, అంజలి. రఘు అనేవాడు వీరిద్దరికి మధ్యలో కూర్చున్నాడంట. ఓకేనా? వీరిద్దరికి మధ్యలో కూర్చున్నాడు. అజయ్ యొక్క స్థానం ఎంత? 8th పొజిషన్ అయితే 7 స్థానాలు వెనకగా కూర్చున్నాడు అనమాట. ఎవరు? రఘు. అంటే 15th పొజిషన్లో కూర్చున్నాడు అనమాట. ఇక్కడ నుంచి +1 ఉన్నప్పుడు, +7 ఉన్నప్పుడు ఇటువైపు నుంచి కూడా 7 స్థానాలే కదా, 7వ స్థానంలోనే ఉండాలి కదా రఘు. ఎందుకంటే వారిద్దరికి మధ్యలో కూర్చున్నాడు కాబట్టి, సరాసరి మధ్యలో కూర్చున్నాడన్నా అంతే అన్నమాట. ఇప్పుడు 15th పొజిషన్ ఉన్నాడు. అంజలి వచ్చేసి 17th పొజిషన్ కదా, 17th పొజిషన్. 7 కలపండి, ఎంత అవుతుంది? 24 పొజిషన్లో ఉంటాడు. మనకు రఘు యొక్క స్థానం 2 వైపుల నుంచి తెలిసింది కదా. సో టోటల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? 22 పొజిషన్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి -1 చేస్తే 38 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే చూడండి డయాగ్రామ్ ద్వారా. ఒక వరుసలో ముందు నుంచి అజయ్ ఎన్నో స్థానంలో ఉన్నాడు? ఎన్నో పొజిషన్లో ఉన్నాడు? 8th పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా? అంజలి కుడివైపు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి, ఓకే, రైట్ సైడ్ నుంచి అంజలి 17వ పొజిషన్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు రఘు అజయ్ కంటే 7 స్థానాలు చివర, అంటే +1, 7 స్థానాలు చివర చేస్తే రఘు ఇక్కడ ఉన్నాడు కదా, రఘు 15వ స్థానంలో ఉంటాడు, 15వ పొజిషన్లో ఉంటాడు. అదే విధంగా ఇక్కడ 7 స్థానాలు డిఫరెన్స్ ఉంటే ఇటువైపు నుంచి కూడా 7 స్థానాలు డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే రఘు మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇటువైపు నుంచి చూసినా రఘు 7th ప్లేస్లోనే ఉండాలన్నమాట. ఓకేనా? +7 యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 24 అవుతుంది. మనకు రఘు యొక్క పొజిషన్ అనేది 2 వైపుల నుంచి తెలిసింది. ఓకేనా? తెలిస్తే టోటల్ ఎంత కనుక్కుంటాం మనం? ఎలా కనుక్కుంటాం? 2 పొజిషన్స్ యాడ్ చేస్తాం. 24 పొజిషన్ ప్లస్ 15th పొజిషన్ -1 చేస్తే ఆన్సర్ అనేది 38 వస్తుంది అనమాట. ఓకేనా? 38 అనే ఆన్సర్. టోటల్ స్టేడియంలో మ్యూజిక్ పాడినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 38. 23rd క్వశ్చన్ ఏమిచ్చాడో చూడండి. ఒక క్రికెట్ మైదానంలో బ్యాట్స్మెన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒక వరుసలో నిలబడ్డారన్నమాట. వారిలో విరాట్ ఎడమవైపు నుంచి 13వ స్థానంలో మరియు రోహిత్ కుడివైపు నుంచి 21వ స్థానంలో ఉన్నారన్నమాట. అయితే రాహుల్ అనే వ్యక్తి విరాట్ కన్నా 6 స్థానాలు వెనుకగా నిలబడి ఉన్నాడు. అయితే రాహుల్ అనే వ్యక్తి విరాట్ రోహితులకు మధ్యగా ఉన్నాడు. అయినా ఆ వరుసలోని మొత్తం బ్యాట్స్మెన్లు ఎంతమంది అని ప్రశ్న అడిగాడు. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. విరాట్ ఎడమవైపు నుంచి 13వ బ్యాట్స్మెన్ అట, రోహిత్ కుడివైపు నుంచి 21వ బ్యాట్స్మెన్. అయినా రాహుల్ వీరి మధ్యగా ఉన్నాడు అనమాట, సరాసరి వీరి మధ్యలో ఉన్నాడు అని క్వశ్చన్లో ఇచ్చాడు. సో చూద్దాం రండి. విరాట్ యొక్క పొజిషన్ ఎంత? ఎడమవైపు నుంచి 13వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా? రోహిత్ కుడివైపు నుంచి
ఎన్నో పొజిషన్లో ఉన్నాడు? 21వ పొజిషన్లో ఉన్నాడట. రాహుల్ అనే వ్యక్తి విరాట్ పొజిషన్ అంతా విరాట్ కన్నా ఒక 6 స్థానాలు వెనుకగా ఉన్నాడు. అంటే 19th పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా? 19th పొజిషన్లో ఉన్నాడు. అదే విధంగా క్వశ్చన్లో మనకేమిచ్చాడు? రాహుల్ అనే వ్యక్తి ఇద్దరికి, విరాట్కి రోహిత్కి మధ్యలో రాహుల్ ఉన్నాడు అనమాట. సరాసరి మధ్యలో ఉన్నాడు. విరాట్ యొక్క పొజిషన్ ఎంత? 13. మనం 13. రోహిత్ యొక్క పొజిషన్ ఎంత కుడివైపు నుంచి? 21వ పొజిషన్ అన్నమాట. రాహుల్ విరాట్ కన్నా 6 స్థానాలు వెనుకగా ఉన్నాడు. అంటే 19వ పొజిషన్. ఓకేనా? అలాగే రోహిత్కి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ +6 డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇటువైపు నుంచి చూసినప్పుడు కూడా +6 అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ 6 యాడ్ చేస్తే 27 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం టోటల్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? 2 పొజిషన్స్ని యాడ్ చేసి -1 చేస్తాం. ఆన్సర్ వచ్చేసి 45 అన్నమాట. ఆ వరుసలో మొత్తం ఎంతమంది బ్యాట్స్మెన్ నిలబడినారు అంటే 45 మెంబర్స్. ఓకేనా? మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఒక వరుసలో బ్యాట్స్మెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిలో విరాట్ ఎన్నో పొజిషన్లో ఉన్నాడు? 13వ పొజిషన్లో ఉన్నాడు. 13th పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా? అలాగే రోహిత్ ఎన్నో పొజిషన్లో ఉన్నాడు? 21వ పొజిషన్లో ఉన్నాడు. 21 పొజిషన్లో ఉన్నాడు. రాహుల్ అనేవాడు వీరిద్దరికి సరాసరి మధ్యలో ఉన్నాడు అనమాట. ఓకేనా? రాహుల్ అనేవాడు విరాట్ కంటే ఒక 6 ప్లేస్లు వెనకగా ఉన్నాడు. అంటే 13 + 6 ఎంత? 19th పొజిషన్లో ఉన్నాడు. అదే విధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ డిఫరెన్స్ +6 ఉంటే ఇటువైపు నుంచి కూడా రోహిత్ +6 స్థానంలోనే ఉండాలి కదా. +6 స్థానంలో ఉంటే అప్పుడు ఎంత? 21 + 6 ఎంత? 27. మనకు రాహుల్ యొక్క స్థానం రెండు వైపు నుంచి తెలుస్తుంది. ఒకే స్థానం రెండు వైపు నుంచి తెలిస్తే టోటల్ కనుక్కోవడానికి ఏం చేస్తాం? 2 పొజిషన్స్ని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 19 + 27 - 1 చేస్తే 45 అనేది ఆన్సర్. అంటే స్టేడియంలో మొత్తం ఎంతమంది బ్యాట్స్మెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే 45 మెంబర్స్. ఓకేనా? 24th క్వశ్చన్ ఏమిచ్చాడో చూడండి. ఒక ట్రైన్ టికెట్ కౌంటర్ వద్ద కొంతమంది క్యూలో నిలబడ్డారు. వారిలో వెంకట్ మొదటి నుంచి 9వ స్థానంలో మరియు సూర్య చివరి నుండి 30వ స్థానంలో ఉన్నారు. అయినా మధు అనే వ్యక్తి వెంకట్ కన్నా 8 స్థానాలు వెనుకగా నిలబడి ఉన్నాడు. మరియు అలాగే వెంకట్ సూర్యలకు మధ్యలో నించున్నాడంట. అయినా ఆ వరుసలో మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనేదే ప్రశ్న. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. వెంకట్ యొక్క స్థానం ఎంత? ముందు నుంచి 9వ స్థానంలో ఉన్నాడు. సూర్య 30వ స్థానంలో ఉన్నాడు చివరి నుండి. మధు వెంకట్ కంటే 8 స్థానాలు వెనక ఉన్నాడంట. ఓకేనా? అయినా సరాసరి వారి మధ్య కూర్చున్నాడు. ఎవరు? మధు. అయితే వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న కనుక్కోవాలి. ఓకేనా? చూద్దాం. దీనికి ఆన్సర్ ఏంటి అంటే మీరే కనుక్కోవాలి. ఓకేనా? మన గురించి తెలుసు కదా, మనం ఏం చేస్తాం? 3 క్వశ్చన్స్ చెప్తాం. మీరేం చేయాలి? 1 క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఏం చెట్టు ఆన్సర్ చేస్తావా? ఓకే, చేస్తాడంట మనోడు. చూద్దాం. మీరు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో ఆన్సర్ చేసి మీ పేరు టైప్ చేయండి. ఓకేనా? గైస్, ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు మన క్లాసెస్ని లైక్ అండ్ షేర్ చేస్తే మన వీడియోస్ అనేటివి మీలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్కి రికమెండ్ అవుతాయి. సో దట్ వాళ్ళు కూడా మన రీజనింగ్ క్లాసెస్ని ఉపయోగించుకొని వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో అది సాధించడంలో మన వంతు సపోర్ట్ చేద్దాం. మనమందరం ఒకటే. జై హింద్.